మహిళా బిల్లు వచ్చేది. డిఎంకేని మహిళలు ఓడించారు, కమ్యూనిస్టులు మహిళలు ఓడించారు, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ మహిళా ద్రోహి సందర్భంలో కిరణ్ గారు, విష్ణు గారు ఇక్కడ గమనించాల్సిన విషయం, మమతా బెనర్జీ పార్టీ ప్రస్తుతం ఓటమి వైపు వెళ్తున్నప్పటికీ మమతా బెనర్జీ కూడా గడిచిన కొంతసేపటిగా వెనకబడే ఉన్నారు. కానీ భవానీపూర్లో ఆమె తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మమతా బెనర్జీ వ్యక్తిగతంగా ఆ నియోజకవర్గంలో 8,000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. మమతా బెనర్జీకి కొంత ఊపిరి పోసేటువంటి అంశం ఇది. ఆ పార్టీ ఓటమి అంశం ఉన్న కూడా వ్యక్తిగతంగా మమతా బెనర్జీ విజయం వైపు అడుగులు వేస్తున్నారు. 8,000 ఓట్ల ఆధిక్యతలో మమతా బెనర్జీ భవానీపూర్లో ఉన్నారు అన్నది తాజాగా అందుతున్నటువంటి సమాచారం. గడిచిన కొన్ని రౌండ్స్గా మొదటి 3 రౌండ్లలో కూడా మమతా బెనర్జీ వెనకబడే ఉన్నారు. కానీ ఈ రౌండ్కి వచ్చేసరికి కొంత అడ్వాంటేజ్ పొజిషన్లోకి మమతా బెనర్జీ వచ్చారు. 8,000 ఓట్ల ఆధిక్యతలో మమతా బెనర్జీ ఉన్నారు భవానీపూర్ నియోజకవర్గంలో. చెప్పండి రవి గారు. నేను కిరణ్ గారు అన్నట్టుగా మహిళా బిల్లుతో మహిళలు ఓడించడం వల్ల ఈ ఫలితం వచ్చిందని కూడా నేను భావించట్లా. స్థానిక అంశాలు ఒకటి చాలా ఉన్నాయి సార్. అందులో అతి ముఖ్యమైనది ఒకటి వాళ్ళ వ్యూహం, అది నిజమే. దాని గురించి కూడా నేను చెప్తా. కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా ఒక వ్యూహం తీసుకోవడము, అందరితో కలుపుకోవడంలో విఫలమైంది. ఈవెన్ తమిళనాడులో కూడా మాకు మంత్రివర్గంలో షేర్ ఇవ్వాలని వాళ్ళు ముందే పెట్టారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు విజయ్తో పొత్తు పెట్టుకోవాలని కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. ప్రతి చోట ఓడించడం వల్ల ఏది స్థానికంగా పట్టు పెంచుకోవడం స్థానిక నాయకుల యొక్క వ్యూహం అయి ఉంటుంది, అంతే కదా. ఇంకా రెండోది మహిళా బిల్లు గురించి విష్ణు చాలా ఆవేశంగా చెప్తున్నాడు. 540 సీట్లలో 3వ వంతు ఇవ్వాలి అని మీరు అనుకుంటే కూడా ఎన్ని పెంచాలని మీరు 190 పెంచాలి, అంతే కదా. 270 ఎందుకు పెంచారండి? ఏ మహిళలకు ఇవ్వడానికి పెంచారు? ఉదాహరణకు పైగా 2029లో ఇవ్వాలి కాబట్టి మేము 2011 జనాభా లెక్కల ప్రకారం ఇస్తే ఇంకా అంతకంటే డేటా అనేది వేళ్లతో నొక్కితే వచ్చే ఏ యుగంలో 2011 డేటా ప్రకారం తీసుకొని వచ్చి మీరు దక్షిణాదికి అన్యాయం కాదు దాంట్లో. ఇంకా రెండో మాట ఏముంది? అందుకే నేను చెప్పాను 2024 తర్వాత జరిగిన ప్రతి ఎన్నిక, ప్రతి బిల్లు కూడా ఒక మోటివేటెడ్ స్ట్రాటజీతో వచ్చింది. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఇది కొంటే ఇది ఉచితమని, నాకు ఇది ఇష్టం నాకు ఇది అక్కర్లేదు, మేము మహిళా బిల్లుకు అనుకూలం, ఈ సీట్ల పెంపు అడ్డగోలుగా చేయడానికి ఎందుకు కలిపెట్టారు? అదే కదా.